గురుగారు, ముహూర్తం అంటే కుటిలత్వం అని అర్థం వస్తుందని అంటారు. ముహూర్తం అంటే శుభప్రదమైంది కదా, మరి కుటిలత్వం అనే అర్థం ఎలా వచ్చింది? అసలు ముహూర్తం అంటే ఒకరు 2 గడియల కాలము, ఒకరు కొన్ని క్షణాల కలిస్తే దాన్ని ముహూర్తం అంటారు. ముహూర్తం దాటిపోతుంది అంటుంటారు. ముహూర్తం టైంకి కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టండి ఎందుకు మరి గడియారాలు చూసుకుంటూ అలా అంటుంటారు. ఈ ముహూర్తం అనేటువంటి పదానికి ఉన్నటువంటి రకరకాల అర్థాల్లో కుటిలత్వముగా పోవున్నది అని ఒక అర్థం ఉంది. అంటే వంకరగా పోతుంది. అంటే వంకరగా పోవటం ఏమిటి అంటే, లోకంలో వంకరగా ఉన్నటువంటి మార్గాలలో వంకరగానే వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని గుట్టలు ఉంటాయి, మనం ఎక్కడికైనా కొన్ని ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటే, ఆర్మూరు అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, అక్కడ సిద్ధుల గుట్ట అని ఉంది, నవనాథపురం అంటారు. ఆ సిద్ధుల గుట్టలో మీరు ఇలా లోపలికి అడుగు పెడితే నేను స్వయంగా చూశాను, ఇట్లా తిరిగి ఇట్లా తిరగాలి. ఇంత ఎత్తు కూడా ఉండదమ్మా, కనీసం ఇప్పుడు నాలో సగం ఎత్తు ఉంటుంది. నాలో సగం ఎత్తున్నప్పుడు అది వంకరగా ఉంటుంది, లోపల శివలింగం ఉంటుంది. అలా నువ్వు వంకరగా ఇలా వంగి ఎంత వంగాలో అంత వంగాలి. అలా వంగి లోపలికి వెళ్తూ ఉండాలి. నేను అలా వెళ్ళను, నిట్టలుగా నేను వెళ్ళిపోతాను అని అంటే ఏం జరుగుతుందో మనకు తెలిసి తల పగులుతుంది. కాబట్టి ముహూర్తం అని ఏం చేస్తుంది అంటే, నువ్వు సరిగ్గా పంతులు గారి చేత ఈ ముహూర్తానికి మౌందర అబ్బాయి చక్కగా వివాహం జరిపించడం, లేకపోతే ఈ కార్యక్రమం జరిపించడం అని ఒక ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం కనుక నువ్వు పెట్టించుకుంటే, ఆ ముహూర్తంలోనే కనుక ఆ కార్యక్రమం కనుక నువ్వు జరిపితే, ఒక క్షణం అటు ఇటు బెసక్కూడదు. జరిపితే ఏం జరుగుతుందంటే వంకరతనం పోతుంది. ఎందుకంటే వంకరగా పోతూ అది నీలో ఉన్న ఆ వంకరతనం, ఎందుకంటే ఆ ముహూర్తానికి కొన్ని దుష్టగ్రహాలు ఆ ఇద్దరి జంటలలో ఎదురు చూస్తూ ఉంటాయి, వాళ్ళ కీడు తలపెట్టాలని చూస్తుంటాయి. అది వంకరతనం. ఆ వంకరతనాన్ని ఆ ముహూర్తం సరిపెడుతుంది. అంటే వంకరని నిట్ట నిలువుగా చేస్తుంది, రహదారి కింద చేస్తుంది, రాజమార్గం కింద చేస్తుంది. వంకరతనాన్ని, అశుభాలు అనేటువంటి వంకరల్ని సరిచేస్తుంది అని ముహూర్త పదానికి అర్థం.